హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఒక బాహుబలి తర్వాత బాహుబలి ద కంక్లూజన్, ఈ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఫస్ట్ టైం ఆఫ్టర్ బాహుబలి బిఫోర్ బాహుబలి. ప్రభాస్ అంటే ఆఫ్టర్ బాహుబలి తర్వాతే అందరికీ బాగా, బిఫోర్ బాహుబలి ప్రభాస్ ఎవ్వరికీ తెలియదు. అలాంటిది బాహుబలి రేంజ్ అంత హిట్ అందుకోవాలి నెక్స్ట్ సినిమా అని అందరూ కోరుకున్నారు. అలాంటి టైంలో వచ్చింది సాహో సినిమా రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ కట్ చాలా ఎంత ఎక్స్పెక్టేషన్ అంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయింది ప్రభాస్ని ఇంకో లుక్లో చూసేటప్పటికి. తర్వాత ఆ సినిమా మన తెలుగు వాళ్ళకి అంతగా నచ్చలేదు, తర్వాత హిందీ వాళ్ళకి బాగా నచ్చింది. అందుకేనేమో ప్రభాస్కి బాలీవుడ్లోని బాగా ఫ్యాన్ రీచ్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత రాధేశ్యామ్ సినిమా వచ్చింది. అసలు ఆ సినిమా వచ్చిందా లేదా అన్నంత గ్యాప్లోనే ఆదిపురుష్ వచ్చింది. ఆదిపురుష్ మీద చాలామంది ట్రోల్స్ చేశారు, మీమ్స్ చేశారు. రాముడి గెటప్లో ఉన్న ప్రభాస్ మీద చాలామంది మీమ్స్ చేశారు, ట్రోల్స్ చేశారు. అసలు ఆదిపురుష్ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ సరిగ్గా బాగోలేదు కాబట్టి అది సినిమా హిట్ అవ్వలేదు. అలాగే హిందువులకి ఎక్కువగా ఇష్టమైన రామాయణం కథను ఆధారంగా తీసుకొని ఆ సినిమా వచ్చిందని అన్నారు. మొదట ఆ సినిమా రామాయణం కాదు అని అన్నారు, తర్వాత రామాయణం అని అన్నారు. అందుకనే సరిగ్గా ఎందుకో ఆడలేదు. ఏంట్రా మన ప్రభాస్కి ఆ కట్అవుట్కి తగ్గట్టు ఒక్క సినిమా రావడం లేదు అనుకున్నాం. అప్పుడు వచ్చింది సలార్తో హిట్ కొట్టాడు మా ఓడు అని. ఒరా మాస్ మీరు నమ్మరు, ఈ సినిమాలోని ప్రభాస్ వాయిస్ మొత్తం 2 నిమిషాలు మాత్రమే, అయినా ఈ హిట్ సరిపోదు. ప్రభాస్ ఆదిపురుష్ ఈవెంట్లో ఒక మాట అన్నాడు, తక్కువ మాట్లాడతాను ఎక్కువ సినిమాలు చేస్తాను అని ఫ్యాన్స్ అందరూ కూడా దానికి ఏదో సరదాగా అన్నాడు ఏమో అనుకున్నారు. ఎందుకంటే ప్రభాస్తో ఏ సినిమా తీయాలన్నా సంవత్సరం పడుతుంది. కానీ ఒకే సంవత్సరం ఆదిపురుష్ తర్వాత సలార్ హిట్తో ఎంజాయ్ చేసే మూడు గోల లేకుండానే అంతలోనే నాగేశ్విన్ తోటి కలికి ఎపిక్ బ్లాక్ బస్టర్. సలార్ హిట్తో ఆగిపోతే కల్కి వచ్చి ఆర్ఆర్ఆర్ రికార్డులన్నింటినీ కూడా తిరగరాసింది, ఎపిక్ బ్లాక్ బస్టర్ని అందుకున్నాడు. అయినా సరే సరిపోదు, ఇది మాకు సరిపోదు, ఫ్యాన్స్కి ఇంకా ఏదో కావాలి. అసలు కల్కి సక్సెస్ఫుల్ మీట్ అస్సలు ఎక్కడా కూడా చిన్న ప్రెస్ మీట్ కానీ లేదంటే ఏది కూడా పెట్టలేదు. సక్సెస్ఫుల్ పార్టీ కూడా ఎలా పెట్టారంటే ఒక్కొక్క హీరోతోటి అక్కడ చిన్న చిన్న మాటలు చెప్తే, కల్కి సక్సెస్ మీట్లోని ప్రభాస్ ఒక మాట అన్నాడు, అసలు నేను కాదు ఇంత విజయాన్ని అందించిన దానికి కారణం ఏంటంటే ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అన్నాడు. ఆ ఒక్క మాట చాలు భయ్యా, ఇంకా ఫ్యాన్స్ ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇంకా సరిపోదు, కల్కి ట్రాన్స్లోనే మనం ఉన్నాం. అంతలోనే మారుతి డైరెక్షన్లో రాజసాబ్ అప్డేట్ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది ఏమీ, అసలు మన ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ చూస్తే సలార్ 2, కల్కి 2, స్పిరిట్ గురించి చాలా సోషల్ మీడియాలోని ఇప్పటికే ట్రెండింగ్లో ఉన్నది. ఎందుకంటే అందులోని చైనా సినిమాలోనూ ఒక విలన్ రోలు, చైనా సిరీస్లోనూ ఒక విలన్ రోలు ఎవరో యాక్ట్ చేస్తున్నారని చాలా పుకార్లు వచ్చాయి. అది కూడా ఇన్స్టాగ్రామ్లో ఇంకా ట్రోల్ అవుతూనే ఉన్నది. అలాగే స్పిరిట్ గురించి ఎందుకు చెప్తున్నారు అంటే, ఫ్యాన్స్కి ఎప్పుడు నమ్మకం వచ్చిందంటే యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లోని యానిమల్ సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్కి ఒక నమ్మకం గట్టిగా ఏర్పడింది, ఎలాగైనా స్పిరిట్ చేయాలి, స్పిరిట్ హిట్ కంపల్సరీ అంతే. ఇంకా పక్కన ఈ స్పిరిట్ కాకుండా అలాగే సీతారామం డైరెక్టర్ హను రావుపూడితోటి ఒక లవ్ స్టోరీ సినిమా. అసలు ఏంటి భయ్యా మన ప్రభాసా, అస్సలు గ్యాప్ లేదు. ఏంటన్నా ఈ స్పీడు తగ్గించన్నా కొంచెం. ఒక పక్క ఇంకా సోషల్ మీడియాలోని ఇంకా ట్రోలింగ్స్ ఏంటంటే లోకేష్ కనకరాజుతో ఒక ప్రాజెక్ట్ ఉన్నది అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. అలాగే ఇంకా చూస్తే ఎవరైనా ఒక సినిమా ఫ్లాప్ అయింది అని అంటే ఒక 2 years 3 years కంపల్సరీగా బ్రేక్ ఇస్తారు. మన అల్లు అర్జున్ కానీ లేదంటే మహేష్ బాబు కానీ ఒక 1 year పక్క గ్యాప్ ఇస్తారు. ప్రభాస్ ఒక హిట్తో కానీ ఫ్లాప్తో కానీ డిజాస్టర్స్తో కానీ పట్టించుకోడు, సినిమాలు తీస్తూనే ఉన్నాడు లైన్గా. ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క స్టైలు ఒక్కొక్క సినిమాకి మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే కన్నప్ప సినిమాలోనే ఒక చిన్న కేవలం ఒక 2 నిమిషాలు మరి గెస్ట్ రోలో మరి ఏంటో తెలీదు కానీ ఒక కన్నప్పలో నటించినందుకే కన్నప్ప మూవీని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. ప్రభాస్ ఉన్నాడా అనే
దాన్ని బట్టే కన్నప్ప కూడా డిసైడ్ అవుతుంది. ఇంకపోతే ఏంటన్నా ఈ స్పీడు, కొంచెం ఆగండి. ప్రభాస్కి అసలు ఆ స్పీడ్, ఆ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు కానీ ద గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రభాస్ అప్కమింగ్ ఆల్ మూవీస్. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ తెలుగు.